యాడ్స్ తీసారన్న స్టార్టింగ్ లో మనకి, మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది అనమాట. యాడ్లు చూసి నవ్వు వస్తుంది. అంటే ఒక అమ్మ నాన్న ఉంటారనమాట, కుర్రోడు ఉంటారనమాట. నాన్న నువ్వు ఇంకా వచ్చే ఊరికి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బాబు వచ్చాడు అంటారనమాట. ఇప్పుడు మేము వెళ్ళాలా ఉండిపోవాలా అర్థం కావట్లా మనకి. బాబు వచ్చాడు కానీ జాబులు రావట్లేదే. బాబు వచ్చాడు, మొన్న మీట్ పెట్టారు, మొన్న స్టూడెంట్ ఎవడో జాబ్స్ ఎప్పుడు ఇస్తారు, డబ్బులు ఎప్పుడు సంపాదించాలి అంటే వచ్చి చౌలో చెప్పు నాకు, నేను ఎలా సంపాదించదు, నేను సంపాదించి ఇస్తా అంటున్నారు. అదే అన్న, లైక్ ఎలా అయిపోయిందంటే ప్రభుత్వానికి ఒక కామెడీలా అయిపోయింది అనమాట. రూల్ చేస్తున్నామంటే ఓకే మనం గెలిచేసాం, ఓకే అయిపోయింది, ఇంకా 5 ఏళ్ళు మందే రాజ్యం అన్నట్టు అయిపోయింది. నేను అనేది ఏంటంటే అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చేసి స్టూడెంట్స్కి కానీ ప్రజలకి కానీ మోసం చేసి ఎన్ని రోజులు అని చెప్పి సీట్లో కూర్చుంటారు కదా. చదువుకున్నోళ్ళు బుర్రన్నోళ్ళు ఎవరున్నా కూడా చేసేది ఏంటంటే చూస్తారు, సరే ఈరోజు అవలా రేపు అవలా ఎల్లుండు, మహా అయితే 1 సంవత్సరం చూసి ఓకే వీళ్ళు పరిపాలన చేయగలరా లేదా అనే మాట మీద ఇంకా వాళ్ళని తీసేయాలో ఉంచాలో చూస్తారనమాట. ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలా అయిపోయిందంటే యాడ్స్ తీసారన్న స్టార్టింగ్లో మనకి, ఇక అది మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది అనమాట. యాడ్లు చూసి నవ్వు వస్తుంది. అంటే ఒక అమ్మ నాన్న ఉంటారనమాట, కుర్రోడు ఉంటారనమాట. నాన్న నువ్వు ఇంకా వచ్చే ఊరికి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బాబు వచ్చాడు అంటారనమాట. ఇప్పుడు మేము వెళ్ళాలా ఉండిపోవాలా అర్థం కావట్లా మనకి. బాబు వచ్చాడు కానీ జాబులు రావట్లేదే. బాబు వచ్చాడు, మొన్న మీట్ పెట్టారు, మొన్న స్టూడెంట్ ఎవడో జాబ్స్ ఎప్పుడు ఇస్తారు, డబ్బులు ఎప్పుడు సంపాదించాలి అంటే వచ్చి చౌలో చెప్పు నాకు, నేను ఎలా సంపాదించదు, నేను సంపాదించి ఇస్తా అంటున్నారు. అంటే ఆయన సంపాదించి ఇవ్వడం ఏంటి అనేది చాలామందికి డౌట్ అనమాట. ఇంకోటి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ అన్న పవర్ స్టార్ అనమాట. ఆయన జాబ్స్ గురించి అడిగితే టైం పట్టిద్ది, కంపెనీస్ రావాలి మన దగ్గరికి, అంతేగాని మనం వెళ్ళి అడిగేది ఏం ఉండదు అనమాట. కంపెనీస్కి వెళ్ళి మనకి స్టేట్కి రండి కొద్దిగా రిక్వెస్ట్ చేసి, స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇంత చదువుకున్నారు, ఇంత పర్సంటేజ్ ఉంది అందరికీ, ఇదేం ఉండదు. వాళ్ళు వచ్చి మనల్ని అడుక్కోవాలన్నమాట, కంపెనీస్ వచ్చి అడుక్కోవాలి. ఈలోపు ఏం చేయాలంటే బైకులు తీసుకొని రోడ్ల మీద స్టంట్లు చేసి చచ్చిపోవాలన్నమాట. అంటే ఆయన చెప్పారు మరి, అంటే ఇంటర్వ్యూలో మీరు ఏది కూడా ఓపెనే మొత్తం మన దగ్గర, ఆయన అన్నీ ఓపెన్గా చెప్తాడు. స్టంట్లు చేయండి అంటారు, టైం పట్టిద్ది అంటారు. ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మ అంటారు. దానికి ముందు ఏంటంటే నేను మతభేదాలు లేవు నాకు, అంతకుముందు మతభేదాలు ఎప్పుడు ఓట్లకి ముందు, ఓట్ల తర్వాత సనాతన ధర్ముడు, దానికి ముందు మతభేదాలు లేవు. నేను ముస్లిం సోదరులతో పెరిగా, నా పెళ్ళం క్రిస్టియన్, నేను బాప్తిజం తీసుకున్నా, ఇప్పుడు మాత్రం నేను సనాతన ధర్ముడిని. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇలా అనడం కరెక్టో కాదు నాకు తెలియదు. మరి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఆయన ఓటు వేసారా? వేయగలరా? ఎందుకు వేయలేరు? ఎందుకంటే గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి. గ్రాడ్యుయేట్ కాని వాళ్ళు కూడా మనకి డిప్యూటీ సీఎంలో అయిపోతున్నారు. నేను అంటున్నానని చాలామందికి బాధ అయ్యొచ్చు, కానీ ఆలోచించాలి. ఎవడైనా కూడా చదువుకున్నోడు బుర్రున్నోడు ఆలోచించాలి, ఆయన కరెక్టా కాదా, ఆయన మాటలు కరెక్టా కాదా. ఏదున్నా కూడా ఇప్పుడు ఆయనే కాదు, మన చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన ఎన్ని ఇయర్స్ పరిపాలన అయింది? ఎన్టీఆర్ దగ్గర నుండి ఆయన పరిపాలిస్తున్నారు. మరి 1 ఇయర్ అయిపోయింది, ఇప్పుడు దగ్గర 1 ఇయర్ కాదు, దగ్గర 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు దాకా మనకి స్టూడెంట్స్కి జాబ్స్ ఎందుకు లేవు?